ఐక్యత. ఈరోజు సంఘాలలో అది కనబడట్లేదు, మనుషుల్లో కనబడట్లేదు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడో అపోస్తలుడైన పౌలు గారు పైగా ఎక్కడి నుండి రాసిన మాటలు ఇవి? చెరసాలలో నుండి. చెరసాలలోనికి అంటే జైల్లో ఉన్నవారు ఆలోచన ఎలా ఉంటుందో సార్ ఆలోచించండి. నేను దాంట్లోంచి ఎప్పుడు బయటికి రావాలి, నన్ను ఎవరో విడుదల చేస్తారు, ఎవరిని పట్టుకుంటే నేను బయటకు వస్తానని ఇలాంటి ఆలోచనతో, టెన్షన్తో నా భార్య, నా పిల్లలు, నా బంధువులు ఏం చేస్తున్నారో, ఎందుకు ఇలాంటి స్థితి నాకు వచ్చిందని ఆలోచిస్తారు. కానీ పౌలు గారు దానికోసం ఆలోచించట్లేదు. అతడు దేనికోసం ఆలోచిస్తున్నాడంటే అది అంటే చెరసాలలో ఉండి కూడా ఒక సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు ఆలోచిస్తున్నాడేంటి అంటే అతను ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో సార్ ఆలోచించండి. ఈ అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంది ఏంటంటే, మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేసుకోవాలి, పైగా మీకు ఏముండాలి? శ్రద్ధ. చూడండి, శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు అది అంటే మనుషుల్లో ఉండవలసింది ఏంటో తెలుసా? చెప్పండి, ప్రేమ. ఈరోజు మనుషుల్లో ప్రేమ లేకపోవడం బట్టే స్వార్థము కానుండి, అక్రమ కానుండి ఎన్ని విభేదాలు కలిగి ఉన్నారు చూడండి మనుషుల్లో. ఈరోజు కృతజ్ఞత లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదంటే ఫస్ట్ మనం కలిగి ఉండవలసిందే ప్రేమ అన్నాడు ప్రియమైన వాళ్ళ. ప్రేమ. అందుకే ప్రేమను గురించి ఎందుకు ఆ ప్రేమ మనుషుల్లో ఉండవలసిన ప్రేమ ఈరోజు ఎందుకు చల్లారిపోయింది? లోకములో ఉన్న అక్రమ మనుషుల్లోనికి వచ్చింది. మత్తయి సువార్త ఆ మాట చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. దయచేసి ప్రతి ఒక్కరు వాక్యం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. మీకు మైక్ ఇచ్చాను చూసుకోవాలి. చూడండి, అక్రమ విస్తరించుట చేత అనేకులు ప్రేమ ఏమైందంటే చల్లారిపోయింది. ఏమి ఎక్కువగా విస్తరించడం బట్టి అక్రమ అంటండి. అక్రమ ఎక్కువగా విస్తరించడం బట్టి అనేకులు ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. చూసారా, మనుషుల్లో ఉండవలసిన ప్రేమే చల్లారిపోతే అసలు మనం ఎలా బ్రతకాలో క్రీస్తు కొరకు మనకు తెలీదు. ఈరోజు చల్లారిపోయింది కాబట్టే ఇదిగో మనుషులతో ఎలా మాట్లాడాలో, ఎలా కృతజ్ఞత కలిగి బ్రతకాలో ఈరోజు తెలియకోకుండా ఏమంటే చాలా మందిలోకి ఎలా ఉంటున్నారంటే విరోధ భావం అన్నదే కలిగి బ్రతుకుతున్నారు. ఏమి లేకపోవడం బట్టి ప్రేమ ఉంటే ఇదిగో కనపడుతున్న సహోదరులు ప్రేమిస్తారు. ప్రేమ ఉంటే ఇదిగో అనేక మందిని క్రీస్తులోనికి నడిపిస్తారు. కృతజ్ఞత కలిగి నడుచుకుంటారు. అక్రమంటే లోకములో ఉన్నవన్నీ కూడా మనుషుల్లోనికి వచ్చినాయి. అంటే లోక సంబంధమైన పాపం ఎప్పుడైతే మనిషి యొక్క హృదయంలో జ్వరబడిందో ప్రేమ, క్రీస్తులో ఉన్న ప్రేమ వెళ్ళిపోయింది. అది ఏమైపోయిందంట? చల్లారిపోయింది. దేని బట్టి చల్లారిపోయింది అంటున్నాడు ఆయన? అక్రమం విస్తరించడం బట్టి అనేకులు ప్రేమ. అంటే ఒక్కరదా? అనేకులు ప్రేమ. అంటే ఒక్కరిలో కూడా ప్రేమ కనబడట్లేదు. మీరు క్రీస్తులో స్థిరముగా నాటబడి ఉండాలంటే మీలో ఉండవలసింది ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ లేకపోవడం బట్టే ఈరోజు ఎవడి క్రీస్తులో మనం సరిగా నిలబడలేకపోతున్నాం. ఆ ప్రేమ ఖచ్చితంగా మనలో ఉండాలని దేవుడు రాస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. అందుకే రోమాపత్రిక ఆ సందర్భాన్ని చూడండి. రోమాపత్రిక 13వ అధ్యాయము. రోమాపత్రిక ప్రతి ఒక్కరూ వాక్యం తీయండి. 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక. చూడండి, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఎంత చక్కని మాట కదండి అది మాట. ఎంత చక్కని మాట అండి. మళ్ళా చదువుకుందాం. చూడండి, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. ఇప్పుడు ఈ బైబిల్లో మనం చదువుకుంటున్నామండి ఏంటనుకుంటున్నారో చెప్పండి? ఆయన మాటలు అంటే
ఆయన వాక్యం, ఆది యందు వాక్యమండును. అది ఇప్పుడు ఆయన దేవుడై ఉన్నారు కదా. ఈ వాక్యము మనం అనుసరించాలంటే మనం చెప్తున్నాడు ఆయన, ఇదిగో ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అంటే మనము ప్రేమ కలిగి బ్రతకట్లేదంటే దేన్ని నెరవేర్చట్లేదని అర్థం చెప్పండి. ధర్మశాస్త్రం అంటే మనం నెరవేర్చట్లేదంటే అసలు దేవుని ప్రేమిస్తున్నామా? మరి ప్రతి ఆదివారాన మందిరానికి వెళ్తాం, నియమక కూడుకుల్లో పాల్గొంటాం, శుక్రవారాన దేవుని సన్నిధిలోకి వెళ్తాం, అన్నీ వింటాం. మరి నిండు వలె నీ పొరుగు వారు నువ్వు ప్రేమించకపోతే, ఆయన చెప్తున్నాడు, ఆయన మాట కనబడుతుంది ఏంటమ్మా 10వ ఇగో ప్రేమ పొరుగు వారికి ఏం చేయదంటే, మరి కీడి చేసే ఒక ఆలోచన మనుషుల్లో పుడతాయంటే ప్రేమ ఉందా? చల్లారిపోయిందా? చల్లారిపోయింది. చల్లారిపోయింది కాబట్టే పొరుగు వారికి ఏం చేస్తారని చెప్తున్నాడు ఆయన, కీడు. ప్రేమ పొరుగు వారికి ఏం చేయదంట? కీడు చేయదు. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును. చూసారంటే, అంటే వాక్య ప్రకారంగా మనం బ్రతుకాలన్నా, క్రీస్తు నా హృదయంలో ఉన్నారని అనుకోవడానికి రుజువు ఏంటంటే మనం ధర్మశాస్త్రాన్ని ఆటోమేటిక్గా నెరవేరుస్తున్నామని దానికి అర్థం ఏంటంటే, ఏవండి క్రీస్తు ప్రేమ మనలో ఉంది, మనలో ఉంది. మనలో ఉన్న ప్రేమ ఇతరులకి పంచాలి. ఈరోజు చూడండి, మనిషి అంటే మరొక మనిషికి కిట్టతో, పగతో, స్వార్థముతో, అసూయతో, కక్షతో చాలామంది ఇలాంటి ఆలోచన కలిగి ఉండడాన్ని బట్టే వారిలో వాక్యము లేదు, క్రీస్తు ప్రేమ వాళ్ళకి లేదు కనుక ఏవండి అసలు దేవుణ్ణి వారు ఎలా ఉన్నారంటే ఎరగలేని అన్యజనుల వలె ఉన్నారు. ఎలాగంట అంటే దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె ఉన్నారంట. అంటే మనము క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం, యేసు ప్రభు కొరకు మాకు కావాలి అని అనుకుంటున్నాం మనం. మరి అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు కొరకే బ్రతుకుతున్నాను అనుకుంటున్నప్పుడు క్రీస్తు ప్రేమ అసలు మనలో కనబడకపోతే, మనం చూపించుకోకపోతే, ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వెళ్ళినా, వాక్యాన్ని విన్నా, ప్రార్థన చేసినా, దేవుడికి ఎంత కానుకిచ్చినా కానీ అసలు దాన్ని పట్టించుకోడాయన. మరి దేని పట్టించుకుంటాడు ఆయన చెప్పండి? ఆయన కావలసింది ఏంటి? ఆయన ప్రేమించేవారు కావాలి, ఆయన కొరకు బ్రతికేవారు కావాలి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారు కావాలి. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు గనక చూడండి, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చితే. మరి ఇప్పుడు మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే దానికి అర్థం ఏంటి? ప్రేమ కలిగి ఇప్పుడు మనం నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములోను ఎదుగుదము. ఇప్పుడు భక్తి జీవితంలో ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలంటే, క్రీస్తు కొరకు నువ్వు నిలబడాలంటే ప్రేమ కలిగి ఏం చెప్పాలి చెప్పండి? సత్యం అంటే వాక్యం చెప్పండి. ఆయన మాటే సత్యం. అంటే ఇదిగో మనం నడుచుకోవాలి. ఫస్ట్ క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉండాలి. అంటే ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు చెప్పండి? పోయిండల్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం యోహాను పత్రికలో కదా. ఏమండి మొదటి యోహాను పత్రికలో ఫస్ట్ ఏమండి మరలా ఇక్కడికి వస్తాను నేను, అక్కడికి వెళ్ళి ఇది పక్కన పెట్టుకోండి, మరలా ఇక్కడికి వస్తాను. మొదటి యోహాను పత్రిక, ప్రతి ఒక్కరు ఆ సందర్భాన్ని చూడండి. ఎన్ని విషయంలో ఉన్నారండి? 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. మనము దేవునిని ప్రేమించమన్నది కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండటకు తన కుమారుని పంపును. ఇందులో ప్రేమ ఉందంట అండి. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకు పంపించాడు ఆయన? ఏమంటే పాపముల చేత, అపరాధముల చేత మనం అందరం ఏమైపోయాం? చచ్చిన వారమై ఉన్నాం. అంటే బ్రతికించే నాదుడే లేడు. బ్రతికించే నాదుడే లేనప్పుడు ఏమంటే తనకిష్టమైన యేసుక్రీస్తు ప్రభుని ఈ భూమి మీదకి పంపించాడంటే ఆయన. అంటే ఆయన పంపడంలో ప్రేమ ఉంది. అంటే ఆయన మన కొరకు బలిగా అర్పింపబడ్డాడు, చనిపోయాడు ఆయన.
ఒక నీతిమంతుడు, ఒక యథార్థమంతుడు, అసలు పాపమే లేనివాడు యూదులతో ఏమంటే శాస్త్రులతో చాలా మందికి ఛాలెంజ్ చేశాడు. ఏమని? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? చూసారా, నిలబడిన వ్యక్తి ఎవరంటే సజీవుడైన క్రీస్తు. ఆయనలో పాపము లేదు. అంటే పాపము లేని ఆయన ఒక పరిశుద్ధుడు ఈ భూమి మీదకి వచ్చి ఎవరి కొరకు చనిపోయారండి? అది మనమందరం ఎవరమో పాపులమే. మనకు బ్రతుకు లేదు, జీవితం లేదు. అసహ్యకరమైన జీవితం మంది, అలాంటి బ్రతుకు మంది. మనకి విలువ ఉందంటారా? విలువ లేదండి మనకి. మరి విలువ ఎప్పుడు వచ్చింది? ఆయన ఎప్పుడైతే మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తనలో ఉన్న ఒక పరిశుద్ధమైన రక్తాన్ని సిందించాడో, మనల్ని కొనుక్కున్నాడు ఆయన. తన పరిశుద్ధమైన రక్తము చేత కొనుక్కున్నాడు. అందుకే నీవు నా సొత్తు అంటే ఏంటి? సొంతం. నేను కొనుక్కున్నాను నేను. ఏమంటే మనం ఒక వస్తువు కొనుక్కుంటాం కదా, అది కొనుక్కిని ఎంత భద్రంగా కాపాడుకుంటాం. మనం ఎలా ఇస్తాం అంటే డబ్బులు ఇస్తాం. బంగారం సోపరికి వెళ్ళి ఏదో ఒక వస్తువు కొనుక్కుంటాం కదా, దాన్ని ఎలా భద్రంగా దాచుకుంటాం. అంటే ఇదేంటిది? నీ సొంతం. అంటే ఇదిగో నీవు కూడా ఎలా ఇచ్చి కొనుక్కున్నావు. ఏంటది? ఒక వస్తువుని. అది ఎంత భద్రంగా చూసుకుంటా చెప్పండి, ఎంత చక్కగా కాపాడుకుంటాం. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీవు నా సొత్తు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తూకమేసినా కానీ, కొన్ని వజ్రాలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్న నగలన్నీ కోట్ల రూపాయలు తీసుకొచ్చి తూకునా కానీ ఒక్క రక్తమున కూడా అవి తోచనే తోచవు. అలాంటి పరిశుద్ధుడు మనల్ని కొనుక్కున్నాడు. ఏంటి అంటే మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఆయన. చదువుకున్నా కదా ఇక్కడ మనం ఏమని రాయబడింది చూడండి. మనము దేవుణ్ణి ప్రేమించటమన్నది కాదు కానీ తానే మనల్ని ప్రేమించి, అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం రావాలంటే తన కుమారుని పంపాడంట అండి. ఇందులో ఏముందంట అండి? ప్రేమ ఉందంట. చూసారా? అంటే ఎంత చక్కటి మాటలు అక్కడ ఆయన రాచాడు. ఇదే యోహాను పత్రిక 4:19 చూడండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక, చూడండి, ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. చూడండి, అతడు ఏమోనంట? అబద్ధికుడు. అతను అబద్ధికుడు. అంటే ఫస్ట్ మనల్ని ప్రేమించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించారు. ఆయన అంటే ఆయన ప్రేమించారు కాబట్టి మనం ఏం చేస్తాం? దేవుణ్ణి. అది అంటే చాలా మంది ఈ మాట చెప్తారు కదా, ఇలా ప్రభు కొరకు బ్రతుకుతున్నామండి, దేవుని కొరకు బ్రతుకుతున్నామండి అన్నీ చెప్తాం. అన్నీ చెప్పినా కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోతే, నీకు కనబడుతున్న సహోదరుని నువ్వు ప్రేమించకపోతే అని చెప్తున్నాడేంటి అంటే నీ కళ్ళు ముంద కనబడుతున్న నీ సహోదరుని ప్రేమింపలేని నీవు కనబడలేని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు అని ఆయన వాక్యం చేత మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకే ఈరోజు యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ మనలో ఉండాలంటే మనం ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి తెలుసా? క్రీస్తుని ప్రేమించాలంటే కనపడుతున్న సమాజంలో ఉన్న వారందరికీ మాదిరిగా మనము బ్రతకాలి. మాదిరి అంటే మన క్రియలో మాదిరి కనబడాలి, మన మాటల్లో మాదిరి కనబడాలి, మన నడవడికలో మాదిరి కనబడాలి. ప్రతి విషయంలో కూడా మన గుణగణాల విషయంలో కూడా ఏముండాలంటే మాదిరి కనబడాలంట. ఆ మాదిరికరమైన జీవితం మనం లేకపోతే యేసు ప్రభుని ప్రేమిస్తున్నానని చెప్పి కూడా ఏమంటే లోకములో ఉన్న వారిని మనం సరిగా ప్రేమించకపోతే అసలు ఎవడో నాకు తెలీదు, పైకట్టినాడో వాడు అబద్ధికుడు అవును. ఏమోనంట అండి? అది అబద్ధికుడు. కింద వచ్చిన కొందరా తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ఎంత చక్కటి మాట అండి. 21 ఏం కనబడుతుందట? దేవుణ్ణి ప్రేమించేవాడంటండి తన సహోదరుని కూడా ప్రేమింపవలెను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. అంటే ధర్మశాస్త్రం మనకి ఆజ్ఞలన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఖచ్చితంగా మనం ప్రేమిస్తున్నామంటే హృదయపూర్వకంగా క్రీస్తు ప్రేమ మనలో ఉంది కనుక అప్పుడు ఆయన ప్రేమ మనల్ని ఎలా ప్రేరేపిస్తుంది చెప్పండి? ఎలా ప్రేమిస్తుంది అంటే ఆయన ప్రేమే మనలో ఉంటే కనుక లోకములో ఉన్న వారిని ఎలా ప్రేమించాలో
మనకు అర్థమవుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం మనల్ని ఎలా మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా ఆ సందర్భం రాష్ట్రాలు చూడండి, అని ఎంతగా మనల్ని ప్రేమించడం సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక ప్రతి ఒక్కరు వాక్యం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదవడం సారి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైంది ప్రేమే. చూడండి సారి, ఒకటి మనకు కనబడుతుంది. ఒకటి ఏంటంటే విశ్వాసం, చూడండి, నిరీక్షణ, ప్రేమ. ఏమంటే ఈ మూడు శ్రేష్టమైందే కాదా? ఒకటి ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఒకటి విశ్వాసం ఉండాలి. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అన్న ఒక విశ్వాసం మనలో లేకపోతే కదా, ఇది ఎంత పవర్ఫుల్ మాట చూడండి, ఎంత శ్రేష్టమైన మాట. మరొకటి నిరీక్షణ అంటే మాటకు అర్థం ఏంటి? అది ఎదురు చూడడం. దేని కొరకు? ఏమండి ఇప్పుడు పరలోక రాజ్యం ఉందో అనే సంగతి మనకి చూసాం, మనం చూసారా? చూడలేదు. మనం ఎలా నమ్మాలి చెప్పండి? ఉన్నదని నిరీక్షించి ఆ పరలోక రాజ్యంలోనికి నా దేవుడు తీసుకువెళ్తాడు, నాకు దక్కుతుంది, అనుభవిస్తాను, ఏదో ఒక రోజు ఆ భాగ్యము పొందుకుంటానని నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు పిల్లలు 10th క్లాస్ కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తారు. రాసిన తర్వాత దేని కొరకు ఎదురు చూస్తారు? అది అంటే ఎదురు చూడాలి దేనికోసం అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ఇప్పుడు అది అంటే దీన్ని ఏమంటారు? ఇప్పుడు నిరీక్షణ. ఒకటి దేనికోసమైనా ప్రార్థన చేసాం అనుకోండి, పలానా విషయం కొరకు, పలానా వ్యాధి కొరకు, పలానా ఇబ్బంది కొరకు ప్రార్థన చేస్తాం కదా, జవాబు వచ్చినంత వరకు మనం ఏం చేయాలి? కొందరికి ఉంటుంది అది, ఆ నిరీక్షణ ఉంటుందా? కొందరికి ఉండదు. కానీ ఇది అంటే ఒక విశ్వాసం ఎంత శ్రేష్టమైందో, నిరీక్షణ ఎంత శ్రేష్టమైందో, ఈ ప్రేమ కూడా ఉండాలి. ఈ మూడిట్లో శ్రేష్టమైంది ఏంటంటున్నాడు ఆయన. చూసారా? విశ్వాసం గొప్పదే, నిరీక్షణ గొప్పదే. ఈ రెండిట్ల కంటే మరి శ్రేష్టమైంది ఏమంటున్నాడు ఆయన? అది ప్రేమ. చూడండి, ఆ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు ఆ మూడు నిలుస్తాయంట. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. అందుకే చెప్తున్నారు 14వ అధ్యాయంలో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఏం కలిగి ఉండడానికి? ప్రేమ కలిగి ఉండడానికి. అంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడడం అంటే నేను మాట్లాడుతున్నాను ప్రేమ అని మాట్లాడుతున్నాను కాదని లోకములో ఉన్న కామం ప్రేమ కోసం కదా మాట్లాడేది ఆయన. శరీర సంబంధమైన ఒక అపవిత్రమైన ప్రేమ, యవనస్తులు, ఒక యవన కుమారి, యవన కుమారుడు ఇలాంటి నీచమైన పాపములో పడి ఒక అపవిత్రతను అంటించుకుని జీవితాన్ని కోల్పోతున్నారే. ప్రేమ అని ఒక 2 అక్షరాలు తలిగించారు చూసారా? ఆ ప్రేమ కామం అంటున్నాడు ఆయన. ఆత్మ ఫలాల విషయంలో ఏమండి, ప్రేమ ఫలాలు ఉంటా పైన, కింద ఫలాలు కూడా కనబడతాయి. సందర్భాలు చూసారా? ఒకసారి గలతీ పత్రిక వెళ్దాం చూడండి, మరలా వద్దాం. గలతీ పత్రిక ఆ సందర్భాన్ని చూడండి. 5వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక. మంచితనము, చూడండి ఇవన్నీ కనబడుతున్నాయి కదా. పై వచనములో పైన కనబడుతున్నాయి 19వ వచనం కానించి శరీర కార్యములు ఇప్పుడు స్పష్టమైనవి. చూడండి, ఇప్పుడు మన జీవితంలో ఉండవలసిన ఫలాలు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఇవన్నీ మనలో ఉండాలి కదా. దీనికి బదులుగా ఏముంటాయంట? జారత్వములు, అపవిత్రత. చాలండి. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకున్న విషయాలే, చాలా సందర్భాలు చదవం కదా. మన ఆత్మీయ జీవితంలో ఉండవలసిన ఫలాలు ఏంటంటే
ఏమండి ఫస్ట్ ఎంట్రన్స్లో మాట్లాడుతున్నాడు ఆయన, ఆత్మ ఫలం ఏమనగా అని చెప్పి ప్రేమ అంటున్నాడు ఆయన. ప్రేమ అంటే ప్రేమ ఉంటే మనలో సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటే మనలో దీర్ఘశాంతం ఉంటుంది, ఒక ప్రేమ ఉంటే దయాళత్వం ఉంటుంది, ఒక ప్రేమ ఉంటే మంచితనం ఉంటుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా విశ్వాసం అని, ఇక్కడ కనబడుతుందా? విశ్వాసం అంటే ఇందాక ఆ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ఏంటి? అది ప్రేమే. ముందుకెళ్ళిన తర్వాత కూడా ఈ ఫలాలన్నీ కూడా మనకు కనబడతాయి వాక్యంలోకి ముందుకు వెళ్తుంటాయి. అంటే ఈరోజు ఎవండి చాలామంది ప్రేమ అని చెప్పి కామం అనే ప్రేమలో చాలామంది జీవితాలు పోగొట్టుకుంటున్నారు. ఎవరంటే యవన కాలంలో ఉంటున్న పిల్లలు అంటే చాలా సీరియస్గా, చాలా జాగ్రత్త కలిగి ఎవండి నడుచుకోవాలి. జీవితాలు ఎవ్వరు కూడా పోగొట్టుకునేవారుగా, అపవిత్రపరుచుకునేవారుగా ఉండొద్దు. ఈ సమాజంలో చాలామంది మాయలో పడిపోయి, మోసములో పడి వారి జీవితాలు పతనము చేసుకునే వారు కనబడుతున్నారు. దేవుడు ఇదిగో ఒక సమయానికి ఒక వివాహం డేట్ అనేది ఆయన ఇస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఒక రిబకా కనబడుతుంది, వివాహం జరిగినంత వరకు ఎదురు చూచింది. ఒక శ్రేష్టమైన బిడ్డని, ఒక ఇస్సాకును దేవుడు సిద్ధపరిచాడు కదా. అంటే వారు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికాడు కాబట్టి ఆమెకు తగ్గట్టు కుమారుని తీసుకొచ్చాడు దేవుడు సమయం వచ్చినప్పటికీ. కానీ చాలామంది కూడా ఏమంటే ఇదిగో క్రీస్తులో ఉన్న ప్రేమ వేరు, ఇదిగో లోక సంబంధమైన శరీర సంబంధమైన ప్రేమ వేరు. ఆ ప్రేమను గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఆ ప్రేమ కలిగి ఉండడం అంటే ఏదో శరీర సంబంధమైన ప్రేమ కాదది, కామానికి సంబంధించిన ప్రేమ కాదది. క్రీస్తు ప్రేమ, యేసు ప్రభు మనల్ని ఎలాగైతే పెంచాడో, తన రక్తమ చేత కొనుక్కున్నాడో, మన కొరకు సిలువలో అవమానింపబడి, తుణీకరింపబడి, వస్త్రాలు లాగివేసి, కొరడా దెబ్బల చేత మన కొరకు కొట్టబడ్డాడో, ఉమ్ములి వేయబడ్డాడో. ఎవరి కోసమైనా చెప్పండి? ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు మన కొరకు ఏమంటే ఆ కొరడా దెబ్బల చేత ఆయనకు చిత్రహింసలు చేశారంటే ఎవరిని బట్టి? ఏమంటే మనం బట్టి కాదంటారా? చెప్పండి. మనం చేసే పాపాన్ని బట్టి మనకి కొరడా దెబ్బలు మనకు పడాలి. మనం చేసే పాపాన్ని బట్టి మనం ముఖం మీద ఉమ్ములు వేయాలి, మన చేతుల్లో మేకులు దిగాలి, మన కాళ్ళకి మేకులు పడాలి ప్రియమైన వారలారా. కానీ ఎవరికి పడ్డాయి తెలుసా? మనకి బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడ్డాడు. సరే, ఆయన ఎంత మంచి దేవుడు! మనలో ఉన్న శిక్షణ తీసివేసి ఆయన భుజం మీద తీసుకున్నాడే. అంటే మరలా అలాంటి లోకంలోనికి వెళ్ళి కలిసిపోయి అపవిత్రులుగా మారిపోయి దేవుడికి విరోధముగా అయిపోవడానికైతే కాదు. ఒకరోజు పాపములో ఉన్న కొరకు వచ్చాడు ఆయన. అందుకే తిమోతి రాసిన పత్రిక అనుకుంటా ఆయన మాట్లాడతాడో, పాపులను రక్షించుటకు. అది ఎక్కడికి వచ్చాడంటే అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు అంటే ఒక రోజు రక్షించడానికి వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు కూడా అలాగే రక్షించడానికి వస్తారనుకుంటే పొరపాటు. ఇప్పుడు ఆయనకి కావలసింది పరిశుద్ధంగా బ్రతికేవారు కావాలి. ఒకరోజు పాపములో ఉన్న వారి కొరకే వచ్చాడు ఆయన రక్షించడానికి. చూస్తారా? ఇప్పుడు సిద్ధపడిన వారిని తీసుకువెళ్తారు, ఎదురు చూసేవారు కొడుకు తీసుకెళ్తారు. ఆయన మాటను పట్టించుకోకుండా విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే ఆరని అగ్నిలోనికి అది ఎవరైనా సరే వెళ్ళిపోవలసిందే. ఎవరైనా సరే, అది పేదవాడని లేదు, ధనవంతుడని లేదు. కొన్ని కోట్ల రూపాయలు మా దగ్గర ఉన్నాయండి, మేము పరలోకం వెళ్తామంటే వీరు లేదు. ఎవరైనా సరే వెళ్ళిపోవలసిందే. అచ్చున్న సింహాసనం మీద ఆసీనుడై గ్రంథములు ఇప్పుచుండగా ఎవండి మన పేరు ఎక్కడ రాయబడాలి తెలుసా? జీవ గ్రంథములో రాయబడాలంట, జీవ గ్రంథములో. అందుకే ఈ ప్రయాస, ఈ సువార్త సభలు, ఈ సువార్త కూడుకులు ఏమంటే ఈ కార్యక్రమాలు ఎందుకు అనుకుంటున్నారో? ఆయన బోధన మనం ఏం చేయబడాలంటే రక్షింపబడాలి. ఒకవేళ నువ్వు సరి లేకపోతే నిన్ను సరి చేస్తాడు ఆయన, లోబడాలి. ఇదిగో శిక్షించాడంట. నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారిని గద్దిస్తానంటున్నాడు ఆయన. తెలుసండి? నేను ప్రేమించిన వారిని గద్దిస్తాను, నేను ప్రేమించిన వారిని శిక్షిస్తాను. నువ్వు లోబడి నువ్వు మారు మనసు పొందితే నీకే పరలోకం. ప్రకటన గ్రంథం మాట చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రతి ఒక్కరు మాట చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రతి ఒక్కరు వాక్యం చూద్దాం.
19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. చూడండి, నేను ప్రేమించిన వారందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చూడండి, ఈ ప్రయాస దేని కొరకు కొట్టున్నారో? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి అంటే మనిషికి కావలసింది ఏంటంటే మార్పు. లూదియా భక్తి కలిగిన స్త్రీ కదండి, ప్రార్థన జరుగుతుందన్న సంగతి విని వెళ్ళింది. ఎవరి కూర్చుంది కానీ ఆమెకి ఏమీ తెరవబడలేదంట. అది అంటే పైకి ఆమెకు ఒక పేరు ఉంది. ఏంటిది? అది దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండును అని రాయబడుతుంది. ఎన్నో సందర్భాలు విన్నారు కదా, ఆ మాట మరలా చూపించట్లేదు నేను, టైం వేస్ట్ అని. ఏమా విన్న విషయాలు మీరు అందరూ, మీకు వాక్యం ఏం కొత్త ఏం కాదు కానీ చూద్దాం. చూడండి, అంటే దైవభక్తి గల ఒక స్త్రీ ఏం చేస్తుందంటే పౌలు గారు చెప్పుచున్న మాటలో ఆసక్తితో అంగీకరించింది. ఏ సత్యతో అంటే వినగానే దేవుడు వెంటనే తన హృదయం చూశాడు, హృదయం తెరవబడింది. ఏమండి, అంతకు ముందు నేను భక్తి చేస్తున్నాను కదా అనుకుంది, కానీ నిజమైన భక్తి ఏంటో తనకు అర్థమైంది. ప్రియులారా, ఆమె రక్షింపబడడమే కాకుండా తన ఇంటిలో వారిని కూడా ఎక్కడ తీసుకొచ్చింది. అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమండి, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మాట్లాడుతున్న నా మాటలు కాదు, ఆయన అంటున్నాడు, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి అది ఏం చేస్తాడంట. చూడండి, ఇప్పుడు దేవుడు ఎలా గద్దిస్తాడో మనకి, ఆయన ఎలా మనల్ని గద్దిస్తారో అది ఇప్పుడు గద్దించామనుకోండి మనకి ఎలా ఉంటుంది ఇప్పుడు కదా. మరి వాక్యం ఎలా మాట్లాడుతుంది? ఇదిగో నన్ను గురించే మాట్లాడారండి, నన్ను ఉద్దేశించి మాట్లాడారని అనుకుంటా పొరపాటది. దేవుడు ఒకవేళ నువ్వు సరిగా లేవేమో నేను గద్దిస్తున్నాడు, ఎందుకని నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన అంటున్నాడు చూడండి, నేను ప్రేమించుతున్న వారందరిని ఏం చేస్తున్నాను? గద్దించి. అది అంటే శిక్షించుతున్నాడు. అని మాట వినకపోతే ఏం చేస్తాడు ఆయన? ఏమంటే మన పిల్లలు ఉంటారు కదా, పుట్టిన పిల్లలు, మన పిల్లల్ని మనం ఏం చేస్తాం? మాట వినకపోతే కొడతామా కొట్టమా? ఎందుకు కొడతాం అంటే వాడు పనికి రాకుండా పోవాలనా, లేదా వాడు ఉండకూడదనా? చెప్పండి, బాగుపడాలని. శిక్షాదండన వాడికి రావాలి, భయభక్తులు వాడికి రావాలి, లోబడాలి. ఒకవేళ శిక్షించకపోతే వీడు రేపు నా మీద తిరుగుబాటు చేస్తాడేమో అని, తిరుగుబాటు చేస్తాడేమో, లోబడడేమో అని గద్దిస్తాం మనం ఒక కర్ర తీసుకుని కదా. అంటే వాడికి ఏం రావాలి? ఇప్పుడు భయభక్తులు రావాలి, శిక్ష రావాలి వాడికి. అంటే క్రీస్తు కూడా మనల్ని ఏం చేస్తాడంట? ఆయన ప్రేమించిన వారంటే ఇదిగో ఏవండి వాక్యమి చేత ఆయన ఏం చేస్తాడు? అది నాతన ప్రవర్తన ఏం చేశాడు? నాతన ప్రవర్త ఎవరిని ఏమ్మా? నాతను ప్రవర్త ఎవరిని గద్దించాడు? మాట ఎన్ని సందర్భాలు విన్నారు మీరు, మర్చిపోతున్నారా? ఎన్నో సందర్భాలు వింటున్నాం కదా. నాతాను ప్రవర్త ఇదిగో దావీదు గారిని గద్దించాడు ఆయన. ఆ మనుష్యుడు అంటే లోబడ్లేదా అంటే గద్దించడం అంటే ఏంటి? బుద్ధి చెప్పాడు వాక్యం చేత, లోబడ్డాడు. ఈ రోజు కూడా ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారే ఇదిగో ఏమంటే యోహాను గారితో పరిశుద్ధాత్మ చేత రాసిన మాటలే ఈ అంచు దినాలలో మాకు ఒక మెలుకువ, ఒక మారు మనసులోనికి నడిపించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నేను ప్రేమించిన వారందరిని గద్దించి శిక్షించుతున్నాడు. ఎందుకు ఆయన గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు? గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు. ఆసక్తి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆసక్తి ఉండాలి, పాటలు పాడాలి అని ఆసక్తి ఉండాలి, వాక్యం వినాలి అని ఆసక్తి ఉండాలి, దేవుని పిల్లలతో సహవాసములో ఉండాలన్న ఆసక్తి ఉండాలి. ఇదిగో నేను ప్రభు కొరకు బ్రతికితే మరణిస్తే పరలోకానికి వెళ్ళతానన్న ఆసక్తితో భక్తి చేయాలి. ప్రియమైన వారు, ఆసక్తి ఆమెకు ఉంది కాబట్టి లూదియా అక్కడ ప్రార్థన వినబడుతుందని వెళ్ళింది, రక్షింపబడ్డది. ఈరోజు మనుషులకి ఆసక్తి ఉండదు, వాక్యం వినబడుతుంటే వాక్యం విందాం. ఎందుకు ఇంటికాడ ఎందుకు మన సమయాన్ని వృధా చేసుకుందాం? కొంచెం సేపు దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుడు నాతో మాట్లాడతారేమో, అక్కడ దొరికే ఆనందం వేరు, సంతోషం వేరు అనుకుంటారు వాళ్ళు. ఎవరో చెప్పండి? క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. ఎవరు కొరకు నాకు అనవసరం, నేను బలపడాలి, నా పిల్లలు, నా భర్త, నేను ప్రభు రాకడలో ఉండాలి. ఏమంటే ఒక ఆయన అంటున్నాడు, నేనును అది ఎవరైనా బాగా చెప్పేశారు వాక్యం అమ్మా, చెప్పాలి. ఎవరు?
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఎవరండి అయినా చెప్పాలి, ఆయననా? చెప్పండి. అది చూసారా, అంటే నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తామంటే యెహోవానే సేవిస్తాం. మరి ఈరోజు చూడండి, భర్త ఏమంటే భార్య సన్నిధికి వెళ్ళింది అనుకోండి, భర్త వెళ్ళడు, నువ్వు చేసుకో, నీకు ఎందుకులే, నువ్వు వెళ్తున్నావు కదా, నేను ఎందుకులే అంటే నీకు వద్దు పరలోకం అంటే సమాజంలో ఇలా ఉంటుందని పరిస్థితి. చూసారా, అంటే మనం ఏం చేయాలి తెలుసా, మనం కూడా దేవుడే గద్దిస్తున్నాడు కదా ప్రియులారా. అంటే ప్రేమించడం బట్టి మనం కూడా ప్రేమిస్తున్నాం కదా మన ఇంట్లో వారిని, మరి మనం కూడా ఏం చేయాలి, గద్దించాలి, లోబడించాలి. మనం ఇదిగో క్రీస్తులోనికి రా, ఎన్ని ఇంపార్టెంట్ పనులు పక్కన పడాయి. ఈరోజు మనం ఈ స్థితిలోనికి వచ్చామంటే కారణం ఎవరు? ఆయన కదా. ఆయనకు ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇద్దాం. ఆయన మనకు ఇవ్వకపోతే ఈరోజు మనం ఎలా ఉండగలమా అని ఇలా కృతజ్ఞత కలిగి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రియులారా. తెలుసా అంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటున్నాడు ఆయన. చూసారండి, అంటే ఈరోజు ఎంతమందికి చెప్పండి ప్రియమైన వారారా అలాంటి ఆసక్తి కలిగి బ్రతుకుతున్నవారు. అందుకే దేవుని యొక్క వాక్యాన్నంట హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి తెలుసా, అంగీకరించాలి. ఆ సందర్భాన్ని చూడండి, మత్తయి సువార్త క్షమించండి, యోహాను సువార్త అండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 21 వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి, అవునండి, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే, ఆయన గైకొనువాడే, వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. చూడండి ఎంత చక్కని మాట అండి. ఏమంటే ఈ మాటను చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఏమని రాయబడింది అక్కడ? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే, వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడే నా తండ్రి వలన ప్రేమింపబడును. చూడండి, ఏమండి ఒక పక్షముగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తున్నారే, ఆయన ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో మీరు కూడా నా తండ్రి విషయంలో కూడా ఏం పొందుకుంటారో అదే ప్రేమను పొందుకుంటారు. ఎప్పుడు ఏమండి అది ఆయన మహిమపరచాలి. అంతేకాదు ఆయన ఆజ్ఞలు అనగా ఈ బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క మాట ప్రకారంగా మనం ఏం చేయాలి, అనుసరించాలి. ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే మనము చదవాలంట, దాంట్లో చదవాలి, వినాలి, దీంట్లో రాయబడిన సంగతులన్నీ కూడా ఏం చేయాలి, అది గైకొనాలి. అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. సమయం సమీపించుచున్నది గనక అని చెప్పి ఈ ప్రవచన వాక్యములు అంటాడు ఆయన. అంటే ఈ ప్రవచన వాక్యములు ఏంటి ఏమ్మా, ఈ బైబిల్ గ్రంథములో దేవుడు ఒక్కొక్క వచనం కనబడుతుంది, ఒక్కొక్క వచనం. ఆ వచనాలు అంటే అండి వాటిని విని ఏమంటే ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు అంటండి. ప్రకటన గ్రంథంలో మాట చూసారా, తీసినవారు చెప్పండి సార్. సమయము సమీపించుచున్నది గనక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. అంటే ఎవరు ధన్యులు? ఏదో వినేసినంత మాత్రాన ధన్యులు కాదు, లేకుంటే ఏదేదో చదువుకుని వెళ్ళిపోయినంత మాత్రాన ధన్యులని చెప్తలేదు ఆయన. ఒకటే ఏమండి వినాలి, చదవాలి, ధ్యానించాలి, అనుసరించాలి, ప్రవర్తించాలి, వారే ధన్యులు. వింటాం కదండి, వినేసి వెళ్ళిపోతాం, ఉంటుందా హృదయంలో? ఇక్కడ మొన్న పోయిన నెలలో వాక్యం విన్నారు వీళ్ళు, చెప్తాడండి అదే కావాలి నీకు అంటే అనుసరించడం చేత కాదు నీకు. ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఏమంటే ఈ బెరియా ప్రజల కంటే గొప్ప వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, గనులు అని రాయబడ్డది. నీకేది? ధర్మశాస్త్రంలో ఎక్కడ ఒక పాయింట్ ఉందడిగితే చెప్పలేం, మనం వెతుక్కోవాలి, బైబిల్ ఉండాలి కదా. మరి వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ పౌలు గారు చెప్పుచున్న మాటలు అసలు వాక్యానుసారంగా ఉన్నవా లేవని పరిశీలించారే. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది వాక్యాన్ని నేర్చుకోవాలి ముందు. ఇదిగో ఎవరు చెప్పిన వాక్యాన్ని అంగీకరించాలి, ఇష్టపడాలి, నేర్చుకోవాలి,
బలపడాలి ఆధ్యాత్మికంగా. అప్పుడు ఎవరేం చెప్తున్నారో మనకు బాగా అప్పుడు అర్థమవుతుంది. అసలు వాక్యం ఏం నేర్చుకోకుండా ఏమీ తెలియకోకుండా అంటే అది ఎలా ఉంటుందంటే గుద్దేటి చేదో పడినట్టు ఉంటుంది అంత పరిస్థితి. ఏమో అలా కాదు ఉండవలసింది. వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. గనులు బాగా వాక్యములో గనులు వారు కాబట్టి ఎవండి పైగా వాక్యం తెలుసు కదా అనుకోలేదు. వాక్యాన్ని ఎలా విన్నారంటండి, అది అంటే ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. ఈరోజు కూడా మనం ఆత్మీయంగా బలపడాలంటే ఎలాంటి హృదయంతో వినాలి తెలుసా? వాక్యాన్ని ఆసక్తితో వినాలి. ఆసక్తితో అలా ఆసక్తితో వాక్యం అంటే ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే నీకు మారు మనసు కలుగుతుంది తెలుసా? ఇందాక మనం చదువుకున్నామే, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మిమ్మల్ని గద్దించి తిని శిక్షించుచున్నానని చెప్తున్నాడే. ఆసక్తి కలిగి మీరు మారు మనసు పొందండి. ఆసక్తి కలిగి ఈరోజు మనకు ఉండవలసింది ఏంటి తెలుసా? మారు మనసు కావాలి. మారు మనసు లేకుండా ప్రభు కొరకు బ్రతుకుతున్నానని చెప్పుకుంటే ఆ బ్రతుకు వ్యర్థమే. కాబట్టి ఎన్ని సంవత్సరాల నుండి ఒక ఆచార సంబంధమైన భక్తి చేసుకుంటూ పోతే ఆ భక్తి దేవుని దృష్టికి యోగ్యమైనది కాదంట. దేవుని దృష్టికి కావాల్సింది యోగ్యమైన భక్తి మనకు కావాలి. అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా యోహాను సువార్తలో ఆ మాట 21లో కనబడుతుంది. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకునేవాడు నన్ను ప్రేమించేవాడు. అంటే ఏమండి, దేవుడు వాక్యం చేత మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? నాకు కాదు నా పక్కలకు సంబంధించింది అనుకుంటే చాలామంది మాట్లాడమనుకోండి, ఇదిగో ఈ మాటలు ఆవిడకైతే భలే ఉంటాయి, అతనికైతే భలే ఉంటాయి అనుకుంటాం. ఇవి ఎవరెవరికో చెప్తాం, మరి మనం తీసుకోము ఇవి. అవునే కదా? ఇక్కడ చెప్తున్నాడు ఆయన అంటే ఈ మాటలు ఎవరెవరు కాదు బోధిస్తున్నా నాకేమో నేను సరిగా ఉండాలని. ఇదిగో మన దేవుని సన్నిధికి ఎందుకు కూర్చుంటున్నా? దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఆయన సన్నిధులకి ఏం చేయాలి? ఏమండి, దావీదు గారు ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానించాలా, ఎప్పుడు నా దేవుడు నాతో మాట్లాడతాడని ఒక మహారాజు మాట్లాడుతున్నాడే. ఆయన వాక్యము కొరకు ఆశతో చూస్తున్నాడంట ఆయన దావీదు గారు. మరి ఈరోజు మనకి ఆ ఆసక్తి ఏది? ఈరోజు అలాంటి ఆసక్తి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతారో. లోకములో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా బ్రతుకుతాం. క్రీస్తు ప్రేమ ఎవరిలో ఉంటుందో తెలుసా? మనలో. ముగింపు చెప్తున్నాను ఏమండి, ఇదిగో మనం నేర్చుకోవలసిందే క్రీస్తు ప్రేమ మనలో ఉండాలంటే, ఆ ప్రేమ మనలోనికి రావాలంటే ఇదిగో ఆయన చెప్తున్నాడు, నా ఆజ్ఞలు మీరు ఏం చేయాలి? అంగీకరించి వాటిని గైకునిన వాడే. అది ఎవరిని ప్రేమించేవారంట? అది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. ఆయన వాక్యం హృదయంలో ఉండాలి. హృదయంలో వాక్యం ఉందనుకోండి, ఎవరిని ఎలా ప్రేమించాలో కూడా ఎవరికి తెలుస్తుంది? చెప్పండి, ఎవరు తెలుస్తుంది? మనందరికీ తెలుస్తుంది. ఆ ప్రేమ ఉన్న వారందరిలో కూడా తెలుస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ఈ మాట చెప్పి వాక్యం ముగించుకుందాం. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు మొదటి నుంచి చదవండి ఒకసారి, మొదటి నుంచి. కాబట్టి నేను రెండో కొరింథీయుల్లో ఉన్నారని మీరు. తుదకు సహోదరులారా, అది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం అండి. తుదకు సహోదరులారా సంతోషించుడి. చూడండి, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఎవరు చూడండి, దేవుడు మనకు తోడై ఉండాలని ఇందాక మనం ఆత్మ ఫలాల కోసం మనం మాట్లాడుకున్నాం కదా. ఒకటి ఏంటంటే ఏక మనసు గలవారై ఉండని చెప్తున్నాడు. మరొకటి సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు
మీకు తోడే ఉండునని చెప్తున్నాడు చూడండి. అంటే తుదుకు సహోదరులారా అని చెప్తున్నాడు. సంతోషించాడు. ఎక్కడ సంతోషించాలి చెప్పండి? ఆయన సన్నిధిలో సంతోషించాలి. అందుకే ఆనందించడి ఆనందించడి మరలా చెప్పుదును ఆనందించడి. ఈ ఆనందము ఈ సంతోషము ఎక్కడ దొరుకుతుంది? అది దేవుని సన్నిధిలో తప్ప ఈ లోకంలో ఎక్కడ అలాంటి సంతోషం అలాంటి భాగ్యము ఎక్కడ దొరకదు ప్రియమైన వాళ్ళారా. మరి ఎక్కడ ఉంటుందంటే నిజమైన సంతోషం ఎక్కడ ఉందంటే ఆయన సన్నిధిలో ఉంది. అందుకే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మనం ఉండాలి చెప్తున్నాడు. సంపూర్ణులై ఉండాలి అన్నాడు ఆయన. అంటే ఏ విషయంలో సంపూర్ణులు ఉండాలి? భక్తి జీవితంలో సంపూర్ణత. ఒక విశ్వాసికి ఉండవలసింది సంపూర్ణమైన భక్తి. సగం సగం భక్తి కాదు, సగం సగం విశ్వాసం కాదు, సంపూర్ణత. చాలా మందిలో సగం ఉంటుంది, సగం ఉండదు. సగం చేస్తారో సగం లోకంలో చేస్తారు కదండి. అందుకే నీవు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, నులివెచ్చన స్థితిలో ఉండద్దు అంటున్నాడు ఆయన. నులివెచ్చన స్థితి ఏంటంటే అది భక్తిహీనతకి సంబంధించింది. అంటే అలాంటి భక్తి చూసి దేవుడు ఆనందించాడు. ఆయన సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. మీరందరూ ఆదరణ కలిగి ఉండాలని చెప్తున్నాడు. శ్రేష్టమైన విషయాల్లో దేవుడు మనకు కలుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ సమాధానమునకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడండి, అంటే ఆయన మనకు తోడై ఉండాలంటే ఈ లక్షణాలన్నీ కూడా ఎవరి జీవితంలో ఉండాలి? అది క్రీస్తు కొరకు నేను బ్రతుకుతున్నానండి అని అనుకున్న వారందరిలో ఉండాలి. అందుకే ఆత్మ ఫలాలు మనకి ఇచ్చారు కదా. ఒక్కొక్కటి ఆలోచించండి. ఒక ప్రేమ మనలో ఉంటే సమాధానం మనలో ఉన్నట్టు. ప్రేమ ఉంటే అందరితో సమాధానంగా ఉంటాం. సంఘములో ఉంటారే బాప్తిస్మం తీసుకున్న వారు ప్రభు బల తీసుకుంటారు కదా. అందరూ ఒకే బల్లో చెయ్యి ఉంచుతారు, కానీ పక్క వరద మాట్లాడలేరు. వ్యసనం, కోపం ఇవ్వండి. మనం అవసరమైతే ప్రభు కొరకు బ్రతుకున్న వారికి తగ్గించుకుందాం, తగ్గించుకోవాలి. తగ్గించుకునే మనస్సు మనకు ఉండాలి. ఎందుకంటే తాను తగ్గించుకున్నవాడు చూసారా మనకే ఇచ్చాడండి. ఒకవేళ నువ్వు తగ్గించుకోకుండా హెచ్చించుకుంటున్నావేమో పరిసైడు వలే. పరిసైడు ఒకసారి ఏం చేశాడు చెప్పండి? అంటే ప్రభువా నేను వారానికి 3 సార్లు ఏం చేస్తున్నాను? ఉపవాసం పుట్టినాను, నీకు దర్శన భాగాన్ని ఇస్తున్నాను కదా అని చెప్పి నీకు కృతజ్ఞత ఆయన అని చెప్పి, ఇదిగో లోకములో అన్యాయస్తుల వలనైనను ఇతర మనుషులనైనను, ఇదిగో ఈ మందిరంలో ఉన్నాడే ఈ సుంకర వలనైనను. ఏమండి ఆయన కోసం ఎందుకు చెప్పండి? అతను గొడవ ఆయనకి ఎందుకు? అసలు ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు, ఇస్తున్నాడు, ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఎవరైనా ఏమ్మా ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఎవరు? సుంకరి. ఆయన ఏదో పాపం చేసి దేవా నేను మీ దృష్టికి విరోధంగా బ్రతికన్న ఆయన క్షమించండి అని ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నాడు. నేను పాపిని అంటే క్షమాపణ కొరకు వచ్చాడు అతడు. కానీ ఈ పరిచయుడైతే ఇదిగో వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాం. ఎన్నిసార్లు అండి? 2 3 చెప్పాలి. అదే వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. పైగా నేను ఏమిస్తున్నాను? దర్శన భాగాన్ని ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను. ఇదిగో లోకముల మనుషుల కంటే నేనే మంచోడిని అంటున్నాడు ఆయన కదా. ఈ సుంకర వలన ఉండినందుకు అంటే నేను పాపిని కాదని ఏం చేసుకుంటున్నాడు చెప్పండి? హెచ్చించుకుంటున్నాడు. హెచ్చించుకుని డంబమ్మగా ప్రార్థన చేస్తున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఉదాహరణగా చెప్తున్నాడు ఉపమాన రీతిగా. ఇదిగో దేవాలయంలోనికి 2 మనుషులు, మీరు విన్నవే, 2 మనుషులు వెళ్ళారే ప్రార్థన చేస్తున్నారు. దీంట్లో శ్రేష్టమైన వారు ఎవరని చెప్పినప్పుడు సుంకరి దేవుని దృష్టిని వచ్చాడు. ప్రియులారా, అంటే ఈరోజు మనకు కావాల్సింది సుంకర వలె మనము కూడా పశ్చాత్తాపం కలిగి ప్రభువా ఎక్కడ పాపం చేసానో క్షమించండి, నాకు మారు మనసు కావాలని ఎవరైతే పశ్చాత్తాపంతో ఏడుస్తారో బతిమాలుకుంటారో అలాంటి వారిని ఒక సుంకరిని క్షమించిన దేవుడు మనల్ని కూడా ఈరోజు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన కావాల్సింది బంగారాన్ని కానీ డబ్బుని కానీ ఆస్తిని కానీ ఏమీ కోరుకోవట్లేదు. పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. ఇస్తే నేను నీలోనికి వస్తాను, నేను వచ్చానంటే నీ జీవితమే మారిపోద్ది. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీపించండి. యవనస్తులైతే మోకరించండి. శరీర బలహీనంగా ఉన్నవారు మాత్రమే లెగిసి నిలబడండి. మరీ అనారోగ్యముగా ఉన్నవారు మాత్రమే కుర్చీలో కూర్చోండి. దయచేసి అందరూ మోకరిందాం. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి
అడుగుదాం. ప్రభువా, నేను ఎక్కడ తొలగిపోయానో, ఎక్కడ నేను జారిపోయానో, ఎక్కడ నేను మీకు విరోధంగా పాపం చేస్తానని అందరము ఆయన సన్నిధిలో సాష్టాంగ పడి నమస్కారం చేసి ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయన వైపు చూస్తూ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు